Dear Alpha community members, hope you are doing well. Today we will learn about the Google advertisements. The module is search engine marketing. First of all, we have to understanding the what is Google advertisements. Okay, మనం Google advertisements ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసిన తర్వాత మాడ్యూల్ స్టార్ట్ చేద్దాం. Then let's get into this session. మనం మాడ్యూల్ స్టార్ట్ చేయలేదు, ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఓకే, ఇంట్రడక్షన్ ఫర్ వాట్? డిజిటల్ మార్కెటింగ్. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలన్నా కానీ 4 కీ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. దట్ ఈస్ ఈ 4 కీ మాడ్యూల్స్ వస్తే మీకు 80% డిజిటల్ మార్కెటింగ్ వచ్చు. ఎవరైతే జాబ్ మార్కెట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ 4 మాడ్యూల్స్ వస్తే చాలు, ఆల్మోస్ట్ మీరు జాబ్ మార్కెట్ ఫిట్ అవుతారు. ఆ తర్వాత మనకి సపోర్టింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. సపోర్టింగ్ మాడ్యూల్స్ అనేది ఎనీబడి కెన్ లెర్న్ ఈజీలీ. డిజిటల్ మార్కెటింగ్లో ఉండే 4 కీ మాడ్యూల్స్ ఏంటి? మనం ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఎవ్రీ సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. కీ మాడ్యూల్స్ SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SCM సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, SMO సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, SMM సోషల్ మీడియా మార్కెటింగ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ అవర్ ఆల్ఫా కమ్యూనిటీ ఫార్ములా. మీరు డే 1 లెక్చర్ 1 వీడియో కనుక చూస్తే మన ఫార్ములా ఏంటి అనేది అర్థమవుతుంది. డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఓ మీన్స్ వాట్? ఓ మీన్స్ ఆప్టిమైజేషన్ అనేది ఎవరికైనా తెలుసు. ఆప్టిమైజేషన్ అనేసి మన ఫార్ములా ఏంటి? ఓ మీన్స్ ఆక్సిజన్. ఓకే, మీకు ఓ అనేది ఎక్కడ కనపడ్డా కానీ డిజిటల్ మార్కెటింగ్లో దాన్ని మనం ఏమని కన్సిడర్ చేయాలి? ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి? కెన్ వి పే ఎనీ మనీ టు టేక్ ద ఆక్సిజన్? మనం మనీ ఏమైనా పే చేస్తున్నామా ఇన్ జనరల్గా ఆక్సిజన్ తీసుకోవడానికి? అలాగే ఒక జాబ్ మార్కెట్లో మనం వర్క్ చేసేటప్పుడు, if you are a search engine optimization expert, if you are a social media optimization expert, క్లయింట్కి మనము ఆర్గానిక్గా మన బిజినెస్ని గ్రో చేయాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గుర్తుపెట్టుకోండి, ఓ మీన్స్ ఆప్టిమైజేషన్. అలాగే ఈజీగా అర్థం అవడానికి ఓ మీన్స్ ఆక్సిజన్ అని మనం చెప్తున్నాము. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్తో మనం ఏ బిజినెస్ అయినా కానీ గ్రో చేయటానికి, సో ఎటువంటి సోషల్ మీడియంస్కి 1 రూపీ కూడా మనం పే చేయము. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? గూగుల్కి మనం 1 రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర SEO స్కిల్స్ కనుక ఉన్నాయి అంటే ఏ బిజినెస్ అయినా కానీ మనము ఫ్రంట్ ఎండ్లోకి తీసుకుని రావచ్చు. రైట్ టార్గెటెడ్ యూజర్స్కి మన ఆ బిజినెస్ని మనం చూపించవచ్చు. అలాగే ఇక్కడ ఎనీ సోషల్ మీడియం, వాట్ ఆర్ ద సోషల్ మీడియంస్? ఎనీ సోషల్ మీడియం, FB, Insta, Twitter. Formerly it is Twitter, now it is X. Okay, YouTube, what not, any social medium, LinkedIn. If you are a expert on a social media optimization, you do not pay any single rupee to any social mediums. With your skill, you are working on these social mediums to improve the client's product and services. క్లయింట్కి సంబంధించిన సోషల్ మీడియంస్ని రైట్ ఆడియన్స్కి మీరు చూపించాలి అంటే యూ షుడ్ బి ఏ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎక్స్పర్ట్. ఓకే, సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఈ రెండింటిని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే, సో వాట్ అబౌట్ ద రెస్ట్? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, M అంటే మార్కెటింగ్. ఇక్కడ కూడా చెప్పండి, సోషల్ మీడియాలో వాట్ ఈస్ ద ఫైనల్ లెటర్? M అంటే మార్కెటింగ్. కానీ మనకి అర్థమయ్యే భాషలో మనం తెలుసుకోవాలి అంటే, దేశీ స్టైల్లో మనం నేర్చుకోవాలి అంటే M అంటే మనం మనీ అని గుర్తుపెట్టుకోండి. M అంటే ఏంటి? మనీ. గాట్ ఇట్? M అంటే మనీ. సో ఈ మనీ అంటే ఏంటి? వీ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్ టు ది డిజిటల్ మీడియంస్. మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. వేటి మధ్య? డిజిటల్ మీడియంస్ మధ్య. ఇక్కడ డిజిటల్ మీడియం ఏంటి? ఇక్కడ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వేటితో జరుగుతుంది? గూగుల్, బింగ్, డగ్డగో, ఇన్ అనదర్ సోషల్ మీడియా, వాట్ ఎవర్ ద సెర్చ్ ఇంజిన్స్. ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్కి మనం మనీ పే చేస్తే ఈ సెర్చ్ ఇంజిన్స్ మనకి పేడ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. మార్కెట్లో ఎవరైనా సెర్చింగ్ చేస్తే వాళ్ళకి ఈ సెర్చ్ ఇంజిన్స్ ప్రాపర్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎనీ సోషల్ మీడియంస్కైనా కానీ మనం మనీ పే చేస్తే సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తాము. మనం మనీ ఈ సోషల్ మీడియంస్కి పే చేయాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, యూట్యూబ్, లింక్డ్ఇన్ అండ్ అనదర్ సోషల్ మీడియంస్, వీటికి మనం మనీ పే చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫేస్బుక్కి మెటా అడ్వర్టైజ్మెంట్స్కి ఒక 500 రూపీస్ ఎవ్రీడే, ఒక 200 రూపీస్ బట్టి క్యాంపెయిన్ చేస్తున్నాం అనుకోండి. సోషల్ మీడియంస్లో యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్ సెర్చింగ్ చేసే కొద్దీ
వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఓకే, మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనం ఏమంటాము, మార్కెటింగ్ అనేసి చెప్తాము. మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే జరగదో కానీ ఆ డిజిటల్ మీడియంస్ ద్వారా మనం రిజల్ట్ తెచ్చుకుంటాము కదా, వాటిని మనం ఏమంటాము, ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. క్లయింట్కి ఒక వెబ్సైట్ ఉంటుంది, క్లయింట్ మనకు 1 రూపీ కూడా ఇవ్వరు. ఓకే, నిన్ను హైర్ చేసుకున్నా కదా, నాకు వెబ్సైట్ ఉంది, రిజల్ట్ తీసుకుంటారా, లీడ్స్ తెచ్చే అంటారు. అప్పుడు మన స్కిల్ ఏమై ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO ఎక్స్పర్ట్ అని చెప్తాము. ఓకే, కాబట్టి క్లయింట్కి సోషల్ మీడియంస్ ఉంటాయి, మనల్ని హైర్ చేసుకుంటారు సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అని. 1 రూపీ సోషల్ మీడియాస్ మీద ఇన్వెస్ట్ చేయరు. ఎక్స్పర్ట్గా మిమ్మల్ని హైర్ చేశా కదా, ప్లీజ్ గివ్ మీ ద రిజల్ట్. ఓకే, సో వీ హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ రిజల్ట్స్ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. దాన్ని మనం ఏం చెప్తాము మార్కెట్లో, సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అని చెప్తాము. దట్ ఈస్ ద మోడల్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. క్లయింట్ మనల్ని హైర్ చేసుకుంటారు, మనకి కొంత మనీ పే చేస్తారు, ప్లీజ్ డూ రన్ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ గెట్ ద లీడ్స్ అంటారు. ఓకే, దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్తాము. ఓకే, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ద సేమ్ వే సోషల్ మీడియా మార్కెటింగ్, క్లయింట్ మనల్ని హైర్ చేసుకుంటారు యాజ్ ఏ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్స్పర్ట్. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్స్పర్ట్, నాట్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్. ఓకే, సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఈస్ డిఫరెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఈస్ డిఫరెంట్. గాట్ ఇట్? ఇప్పుడు క్లయింట్ మనకి కొంత మనీ ఇస్తారు. ఓకే, ఎవ్రీడే 500 రూపీస్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయమని. సో దట్ వీ నీడ్ టు గెట్ ద లీడ్స్ విత్ దాట్ 500 రూపీస్ ఆఫ్ బడ్జెట్. మార్కెట్లో మోస్ట్ హై డిమాండ్ ఉన్న స్కిల్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. వీటిని మనం ఇన్ ఎర్లీ ఇయర్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు ఏ ట్రెండ్ అనేది మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేశారు. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో అరౌండ్ ది గ్లోబ్లో ఆల్మోస్ట్ 1000+ నోటెడ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, బట్ మార్కెట్లో కాంపిటీషన్ ఉంది ఒక 4-5 అంతే. గాట్ ఇట్? అయితే మార్కెట్లో గూగుల్ ఏమంటాము, మార్కెట్కి గూగుల్ని బిగ్ బ్రదర్ అనేసి అంటాము. ఏమంటాము, గూగుల్ని బిగ్ బ్రదర్. వీ కెన్ సే గూగుల్ ఈజ్ ఏ బిగ్ బ్రదర్ టు ది డిజిటల్ మార్కెటింగ్. ఈ బిగ్ బ్రదర్ అనేది మార్కెట్కి కొన్ని గైడ్ లైన్స్, కొన్ని రూల్స్ అనేది క్రియేట్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ టూల్స్ అనేది ఏ విధంగా ఉండాలి, ఒక గైడ్ లైన్స్ అనేది క్రియేట్ చేశారు. మార్కెట్లో ఎవరైనా ఈ గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఈజీగా చేయగలుగుతారు, ఈజీగా నేర్చుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వీ విల్ గో విత్ ఫాస్ట్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఫస్ట్ బిగ్ బ్రదర్, అసలు బిగ్ బ్రదర్ ఏం క్రియేట్ చేశారు, గూగుల్ యాడ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇన్ ఎర్లియర్ కూడా దాన్ని ఏ విధంగా పిలిచారు, ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరిగింది, అసలు గూగుల్ యాడ్స్ టూల్ వల్ల ఎంత బిజినెస్ అనేది జరుగుతుంది, ఈ గూగుల్ యాడ్స్ కంపెనీకి ప్రాఫిట్స్ అనేది ఏ విధంగా వస్తాయి, మార్కెట్లో ఎలాంటి సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాము గూగుల్ యాడ్స్ ద్వారా అనేది ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఐ విల్ షో యూ అసలు గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతాయి. సో గో టు ద గూగుల్, రైట్? సో గూగుల్లోకి వెళ్ళాము, ఇట్ ఈస్ ద గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అని చేస్తే ఇక్కడ మీకు స్పాన్సర్డ్ అని వస్తుంది, చూసారా, స్పాన్సర్డ్. ఓకే, కొన్ని రిజల్ట్స్కి ఈ ఎంటైర్ రిజల్ట్స్ని, ఓకే, మనకి ఇన్ ఎర్లియర్ సెషన్స్కి వెళ్తే యూ నో వెరీ వెల్. ఓకే, ఈ ఎంటైర్ అవుట్లుక్ని మనం ఏమని చెప్తాము, సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. గూగుల్ సెర్చ్ ఇంజన్, గూగుల్కి ఒక సెర్చ్ ఇంజన్ ఉంది, ఆ సెర్చ్ ఇంజన్లో ఎవరైనా యూజర్ సెర్చింగ్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ ఏ విధంగా చూపించాలి అనేది గూగుల్ విల్ డిసైడ్. ఓకే, నేను మీరు ఎవరు డిసైడ్ చేయలేరు, గూగుల్ విల్ డిసైడ్. గూగుల్ డిసైడ్ చేసిన ఈ ఎంటైర్ డిజైన్ ప్యాటర్న్ని సెర్చ్ ఇంజన్, చూడండి, గూగుల్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ అంటే యూజర్ సెర్చ్ చేసిన కీవర్డ్కి వచ్చే రిజల్ట్స్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఏ వన్ పేజ్, దట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ గూగుల్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. ఒక పేజ్లో చూపిస్తుంది కాబట్టి సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్ అనేసి అంటారు కొన్ని సినారియోస్లో. వాట్ వీ కెన్ సే సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్. మరి పేజెస్ ఇక్కడ మనం చూసేది వన్ పేజే కదా. సో మరి పేజెస్ అనేది ఎలా యూజ్ చేసామో, ఫ్లోరల్. దీస్ ఆర్ ద పేజెస్. మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే ఇన్ యువర్ ల్యాప్టాప్స్, ఇన్ యువర్ సిస్టమ్ ఆర్ ఎల్స్ ఇన్ యువర్ మొబైల్, సో గో టు ద స్క్రోల్ డౌన్. సో వీ హ్యావ్ ఏ డిజిట్స్ 1 to 10. ఓకే, వీటిని రిజల్ట్స్ పేజెస్ అంటాము. ఇది 1 పేజ్, ఇది 2nd పేజ్, అలాగే 3rd పేజ్. గాట్ ఇట్?
సో వీటిని పేజెస్ అని చెప్తాం. అందుకని ఈ ఎంటైర్ పేజ్ రిజల్ట్స్ ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాం. ఇది మీరు గూగుల్ కాకుండా యాహూలో వర్క్ చేసి అనుకోండి, యాహూలో సెర్చింగ్ చేసినా కానీ, బింగ్ లో వర్క్ చేసినా కానీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. దట్ ఈస్ ద యూనిక్ నేమ్ ఫర్ ద ఆల్ ద సెర్చ్ ఇంజిన్స్. అయితే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు నేను సెర్చింగ్ చేస్తున్నాను చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చింగ్ చేశాను. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ చేసినప్పుడు డిజికార్టిన్ అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అనేది యాడ్స్ని ప్రమోట్ చేస్తుంది. మీరు ఎలా చెప్తారు ఇది అడ్వర్టైజ్మెంట్ అనేసి? స్పాన్సర్డ్ అని చూసారా? ఈ లేబుల్ ఏ రిజల్ట్కి అయితే వస్తుందో ఆ రిజల్ట్ ఉన్న లింక్ అనేది ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై గూగుల్ యాడ్స్. ఓకే, ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఇతను మనీ ఇచ్చారు కాబట్టి బెస్ట్ అని చూపిస్తుంది. గాట్ ఇట్? సో అంత మాత్రాన బెస్ట్ అని కాదని నేను చెప్పట్లేదు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ద వే హూ ఆర్ సెర్చింగ్ విత్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ వీ కెన్ షో అవర్ బిజినెస్ టు ద సెర్చ్ క్వైరీస్. గాట్ ఇట్? ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డిజిటల్ ఐ 360 అని ఉంది. వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి దెన్ వాట్ అబౌట్ ద రెస్ట్ రిజల్ట్స్? ఈ రెస్ట్ రిజల్ట్స్కి వీటికి అడ్వర్టైజ్మెంట్స్ లేదు చూసారా? ఇక్కడ మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళు చేసింది ఏంటి మరి? వీళ్ళు సోషల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓకే, వీళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే స్కిల్ ద్వారా వాళ్ళ వెబ్సైట్స్ని ఈ సెర్చ్ కీవర్డ్స్కి చూపించగలిగారు. గాట్ ఇట్? సో వీటిని మనం ఏం చెప్తాము? ఆర్గానిక్ రిజల్ట్స్ అని చెప్తాము. వెరీ ఎర్లియర్, ఓకే, వెరీ డే 1 క్లాస్లోకి మనం వెళ్తే ఈజీగా మనకు అది తెలుస్తుంటుంది. ఓకే, ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే ఏంటి, పెయిడ్ రిజల్ట్స్ అంటే ఏంటి. గాట్ ఇట్? వీటిని మనము పెయిడ్ రిజల్ట్స్ అని చెప్తాము. ఇక్కడ స్పాన్సర్డ్, ఇలా మనకి స్పాన్సర్డ్ కావాలి అంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్కి ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, వీటిని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేసి అంటాము. ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి కొంత మనీ పే చేస్తే 2 lakhs అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ 2 lakhsతో మనము కొంత మనీ పే చేస్తే గూగుల్కి వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఇస్తారు. అయితే ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఫార్మాట్స్ ఉన్నాయి? ఇది ఒకటేనా? వీటితో పాటు ఇంకా ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయా? వీటితో పాటు మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో వాటిని ఎవరైనా వెబ్సైట్స్లోకి వెళ్ళి సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని వచ్చింది కదా, సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది విజిబుల్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా మీరు వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇమేజ్ ఫార్మెట్లో విజిబుల్ అవుతుంది. వీటిని కూడా మనం ఏం చెప్తాము? అడ్వర్టైజ్మెంట్, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది చెప్తాము. గాట్ ఇట్? సో టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఓవర్ వ్యూ వెళ్దాము. నేను సెషన్స్ అనేది స్టార్ట్ చేయట్లేదు. ఓకే, సెషన్స్ అనేది ఆఫ్టర్ 2-3 సెషన్స్ తర్వాత వాట్ ఈజ్ గూగుల్ యాడ్సెన్స్ మనం తెలుసుకున్న తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ద 125 లెక్చరర్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్రీఫ్. ఓకే, గూగుల్ యాడ్స్ అనేది ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టాపిక్, రైట్? సో ఐ లవ్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. అసలు గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో డెప్త్ ఏంటి అనేది ఐ విల్ షో ఇన్ ద సెషన్స్. ఓకే, మార్కెట్లో సో ఫార్ ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ట్రైనింగ్ అకాడమీకి 30,000, 60,000, 1,80,000 రూపీస్ మీరు పే చేసి గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ నేర్చుకుంటే, సో దానికంటే ది బెస్ట్ అడ్వాన్స్డ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ టెక్నిక్ అండ్ టాక్టిక్స్ అనేది మీరు ఈ సెషన్లో తెలుసుకుంటారు. గాట్ ఇట్? బికాజ్ ఐఎమ్ ది ఎక్స్పర్ట్. సో గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ మేనేజ్డ్ 60 lakhs బడ్జెట్ ఫర్ మై క్లయింట్స్. ఓకే, సో ది బెస్ట్ ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ అకౌంట్స్ ఉన్నాయి, యాజ్ ఏ ఏజెన్సీ ఓనర్గా మా దగ్గర ఉన్న అకౌంట్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఐ విల్ షో ఇన్ దీస్ సెషన్స్. So this is all about the introduction of the Google advertisement. We can say ఇది కూడా ఇంట్రొడక్షన్ అని నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. మనం నెక్స్ట్ నేర్చుకునే మాడ్యూల్ ఏంటి? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్ గురించి తెలుసుకుంటాం. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.